IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు, హత్యలు చేయడమే కాకుండా ఆ హత్యాకాండ అనేది నా మీద కూడా జరిగే అవకాశం ఉంది, భద్రత ప్రభుత్వం కల్పించట్లేదు, నాకు ప్రాణహాని ఉందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అందరూ ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ప్రాణహాని ఉందా, ప్రభుత్వం భద్రతను తగ్గించిందా, ఈ అంశాల గురించి అడిగి తెలుసుకుందాం సందీప్ గారితో. సార్, జగన్ గారు చెప్తూ ఉన్నారు తనకు ప్రాణహాని ఉంది, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం వల్లనే తనకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వం భద్రత తీసుకోవట్లేదు నా గురించి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన, లేకపోతే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నిజంగా అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో ఉండే అంటే ఒక ఎక్స్ సీఎంని హతమార్చేంత పరిస్థితి, లేకపోతే ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. ఇక రెండవది, జగన్ మీద దాడి చేసిన, జగన్కి ప్రాణహాని తలపెట్టిన, అది కూటమికే నష్టం తప్ప పెద్దగా ఒరిగేదేమి ఉండదు. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే అది ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న వాళ్ళకి మైనస్సే అవుతుంది. సో అది కామన్. సో కాబట్టి అలాంటి వాటికి పాల్పడాల్సినటువంటి అవసరం కానీ ఆ పరిస్థితిలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లేదు. వాళ్ళకి లాభమా నష్టమా అనేటువంటి విషయం పక్కన పెట్టేసేస్తే దాడులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆలోచనల్లో కానీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్ల. ఫస్ట్ థింగ్. ఇంకా రెండోది, జగన్కి భద్రత తగ్గించారు అనేది 100కి 100% వాస్తవం. ఆయనకి భద్రత తగ్గించిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తగ్గించారనేది ఇంపార్టెంట్. సో ఆయన కోర్టులో వేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నదేంటి, జూన్ 3వ తేదీకి నాకు ఏ భద్రత ఉందో అది కల్పించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. సో ఇక్కడ జూన్ 3వ తేదీ నాటికి ఆయన ఎవరు? స్టేట్కి సీఎం. జూన్ 4వ తేదీ నుంచి స్టేట్కి ఎక్స్ సీఎం ఆయన. సో అప్పుడు సీఎం హోదాలో ఉండేటువంటి వ్యక్తికి కల్పించే భద్రత వేరుంటుంది, ఎక్స్ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి కల్పించే భద్రత వేరుంటుంది. సో నాకు సీఎం హోదాలో ఉన్నటువంటి భద్రత నాకు కల్పించండి అని అడగటం కూడా కరెక్ట్ కాదు. మరి ఆయనకి ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారో ఎందుకో తెలియదు, కానీ మరి ఆ మేధావులు ఎవరో మరి ఆ విధంగా ఎలా అడుగుతారు, ఎలా హైకోర్టుకు వెళ్తారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకని అంటే ఒకవేళ నిజంగానే ఆయనకు ప్రాణహాని ఉంటే, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రియల్ థ్రెట్, దానికి సంబంధించి సంబంధిత భద్రతా సిబ్బంది ఏజెన్సీస్ ఉంటాయి. సో వీళ్ళతోటి గవర్నమెంట్ ఎంక్వైరీ చేపిస్తుంది. సో దాంట్లో వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాణహాని ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటుంది, ఎప్పుడు ఎలా దాడులు జరగవచ్చు, ఎవరి నుంచి ప్రాణహాని ఉంది, ఏ విధంగా ఉంది, ఏంటి, ఇలాంటి అంశాల మీద పూర్తిగా నివేదికలు తెప్పించుకున్న తరువాత నిజంగానే భద్రతకు ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది అంటే సెక్యూరిటీని పెంచుతుంది. అండ్ ఇంకొకటి, జగన్ సీఎంగా ఉన్నటువంటి సమయంలో ఎస్ఎస్జి అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని కొత్తగా ఒక చట్టాన్నే తీసుకొచ్చారు ఏపీలో, ఒక కొత్త జీవోని. సో యాక్చువల్గా అది అసలు లేదు, లేని దాన్ని వీళ్ళు తీసుకొచ్చి భద్రతని భారీగా పెట్టుకున్నారు. సో ఇప్పుడు దాన్ని ఈరోజు ఆయన ఎక్స్ సీఎం కాబట్టి ఎక్స్ సీఎంకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతే గవర్నమెంట్ ఇస్తుంది. ఈరోజు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడని తగ్గించేయటమో, లేదంటే అధికారంలో ఉన్నాడని చెప్పి పెంచేయటమో, లేదంటే ఇప్పుడు సడన్గా అధికారం కోల్పోయాడు కదా అని చెప్పి ఓన్లీ ఒక గన్మెన్ను పెట్టి పక్కన కూర్చోబెట్టడం అనేది జరగదు. ప్రోటోకాల్ ప్రకారం సీఎంకే సెక్యూరిటీ ఇవ్వాలి, ఎక్స్ సీఎంకే సెక్యూరిటీ ఇవ్వాలి, అదే ఇస్తుంది, అదే ఇస్తున్నారు కూడా. సో దీంట్లో ఆయన అడుగుతున్నది ఏంటి అంటే నాకు భద్రత తగ్గించారు. ఎప్పుడు తగ్గించారు? జూన్ 4వ తేదీ నుంచి తగ్గించారు. నాకు జూన్ 3న ఏది ఉందో అది ఇవ్వండి అంటున్నాడు. అది రాంగ్. మరి ఆయనకి సలహా ఎవరిచ్చారో తెలియదు, కానీ అది పట్టుకుని కోర్టుకు వెళ్ళటం అనేది 100% రాంగ్. ఇప్పటికే జగన్ గారి మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, లేకపోతే దాడులు అయితే జరిగాయి. మళ్ళీ ఎంతో కొంత సమాచారం ఉండబట్టే ఈ విధంగా చేశారు అనేటువంటి వాదన కూడా ఉంది కదా. అసలు హత్యా ప్రయత్నం అని చెప్పి అనలేం. ఎందుకని అంటే ఫస్ట్ది మీరు చెప్పింది 2019లో విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లో కోడికత్తితో జరిగినటువంటి దాడి. సో అతను వైసీపీ అభిమానే అని చెప్పి ఎన్ఎస్జి ఎంక్వైరీలో తేలింది. అండ్ ఇంకొకటి, దాని వెనక ఎటువంటి రాజకీయ పార్టీ హస్తం లేదు, ఇది రాజకీయ కుట్రకోణం అయితే ఏమీ లేదు, అతను స్వతహాగా చేసినటువంటి దాడి.
దాంతో సింపతి పెరిగి జగన్ గెలుస్తాడనే ఉద్దేశంతో అతని అభిమానే అతని మీద దాడి చేశారు అనేది ఎన్ఎస్జి కోర్టుకు చెప్పినటువంటి అంశం. నేను చెప్తున్నది కాదు, మీరు చెప్తున్నది కాదు, లేదంటే టీడీపీ వాళ్ళు, ఇంకే జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది కాదు. ఎన్ఎస్జి కాదు, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. స్టేట్ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు దీంట్లో. సిఐడి చేసింది, ఏదో మ్యానిపులేట్ చేసింది అనుకుంటానికి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేసినటువంటి ఎంక్వైరీలో తేలింది ఇది. ఎన్ఐఏ కోర్టుకి మల్టిపుల్ టైమ్స్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. జగన్ వచ్చి కోర్టులో హాజరవ్వమని కూడా అడిగారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళాల. ఈయన కోర్టుకి వెళ్ళని కారణంగానే శ్రీనివాస్ చాన్నాళ్ల పాటు, దాదాపు 5 ఏళ్ళు ఆయన జైల్లోనే ఉన్నాడు. చివరిలో ఎన్నికల సమయంలోనే అతను జైలు నుంచి బయటకు వచ్చింది. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుని అటు కౌంటర్ దాఖలు చేయాల్సిన జగన్ కోర్టుకి హాజరు కాకపోవటం, దానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వకపోవటం, ఆయన రాలేదని ఈయన జైల్లో కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఒకవేళ అక్కడ ఏదన్నా నిజంగా కుట్రకోణం ఉంటే ఎన్ఐఏ అప్పుడే బయట పెట్టేది. సో అది పెట్టలేదు. 2, ఏదైనా అనుమానాలు ఉంటే ఈయన కోర్టుకు వెళ్ళి ఈయన దగ్గర ఉన్న సమాచారం అందించాలి. లేదా పలానా వ్యక్తి నన్ను చంపాలనే ప్రయత్నించాడు, ఇప్పుడు చంపాలనుకున్నవాడు మెడ మీదో గుండెల మీదో పొడుస్తాడు కానీ భుజం మీద పొడవడుగా. సో ఒకవేళ అక్కడున్న సెక్యూరిటీ అడ్డుకోవడంతో భుజమే దొరికింది అనుకుందాం ప్రస్తుతానికి. సో ముందు జగన్ కోర్టుకు అటెండ్ అవ్వాలి. సో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన సిబిఐ ఈడీ కేసులకే అటెండ్ కాలేదు. సో ఈ 5 ఏళ్ళు అయిపోయిందిగా. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యే. సో ఇప్పుడైనా అటెండ్ అవ్వచ్చు ఆ కేసుకి. అటెండ్ అయ్యి దాంట్లో నిజాలేంటో ప్రజలకు తెలిసేలా చేయొచ్చు. కానీ ఆయన వెళ్ళట్లేదే. ఇక రెండవది, విజయవాడలో ర్యాలీ జరుగుతున్నప్పుడు ఆయన మీదకు విసిరినటువంటి రాయి. సో ఆ రాయి మొత్తం కలిపిన ఒక అంగుళం ఉండదు. దాంతో ఏం మర్డర్ చేస్తారండి? 2 మర్డర్ అటెంప్ట్స్ జరిగినాయి అని చెప్పుకుంటానికి కొంచెం అన్న అర్థం ఉండాలి కదా. ఒక రాయి గీసుకుని వెళ్ళిపోయి గీత పడింది. సో దానికి ఏ మర్డర్ అటెంప్ట్ చేశారనుకోవాలి? ఎవరో 4 కుర్రోళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేశారు. పైన అది ఈవినింగ్ టైం జరిగినటువంటి ర్యాలీ. ఆ చీకట్లో ఎవరు రాయేశారో తెలీదు, ఎటు నుంచి వచ్చిందో తెలీదు. ఎంత సీసీ కెమెరాలు ఉన్నా అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు బహుశా. సో ఆ క్రౌడ్లో ఎంత క్రౌడ్ ఉంది, ఆ క్రౌడ్లో రాయి ఎటు నుంచి వచ్చింది, ఎవరు వేశారు, ఎక్కడి నుంచి వేశారు, ఏం తెలుసు అని చెప్పి 4 అరెస్ట్ చేశారు. ఈ రోజుకి అర్థం కాని పరిస్థితి. స్పష్టమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? పోనీ అరెస్ట్ చేశారు, రాయి వేయటానికి గల కారణాలు ఏంటనేది ఏమన్నా తెలిసిందా? వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారా? ఇది హత్యా ప్రయత్నం చేయాలనుకున్నవాడు చిన్న గులకరాయి వేస్తాడా? అది మినిమం అర్థం ఉండాలి కదా. మనం ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము మీడియాకి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సో వాటిని హత్యా ప్రయత్నాలని అయితే నేను అనుకోవట్లేదు. ఒక సింపుల్గా 24 గంటల్లో ఒక రాయి వేసిన వాడిని అరెస్ట్ చేయగలిగినటువంటి వ్యక్తులు, వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 ఏళ్ళు దాటిపోయినా ఈ రోజుకి అరెస్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఎవరు చేశారనేది ఇది విచిత్రంగా అనిపించట్లా? సో ఇట్లాగే ఉంటాయి. మాట్లాడితే ఇంకా చాలా పెద్దవి అవుతాయి, ఇంకా పెద్ద లోతైన విషయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆయన అవి 2 హత్యా ప్రయత్నాలని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇక ఫస్ట్దంటే అది కోర్టులు తేల్చాల్సినటువంటి అంశం. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసింది. రెండవసారిది అయితే 100% అది హత్యా ప్రయత్నం కాదు. అది వేరే ఏ కారణాల చేత, అది పిల్లలు చేసిన పని, అదేమి ప్లాన్డ్గా స్కెచ్ చేసుకుని చేసిన పని అయితే కాదు. ఓవరాల్గా స్టూడెంట్స్ ఎవరో కానీ చేసిన పని. అది పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఏదో ప్లాన్డ్గా స్కెచ్ చేసి చంపాలని ఏదో చేయాలని చేసినవి అయితే కాదు. కాబట్టి ఆయనకి ఏదో భద్రతకి లోపం కలుగుతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ లేనే లేవు. ప్రభుత్వం ఈరోజు పోలీసులు కోర్టుకి ఇచ్చిన నివేదిక ప్రకారం 58 మందితో భద్రత కల్పిస్తున్నామనేది వాళ్ళు క్లారిటీగా చెప్పారు. సో ఇంతకంటే ఎక్స్ సీఎంకి భద్రత అనేది ఉండదు. ఇది కామన్గా ఉండేటువంటి భద్రతే, ప్రతి సీఎంకి ఇచ్చేటువంటిదే. సో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో జగన్ ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నేతగా గుర్తించినట్టు హైకోర్టులో కేసును కూడా వేశారు. ఒకవేళ ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే కనుక ఏదైనా భద్రత పెరిగే అవకాశం ఉందంటారు? పెద్దగా ఉపయోగం ఏమి ఉండదండి. ప్రతిపక్ష నేతగా గుర్తించినంత మాత్రాన ఏమవుతుంది? ఒక క్యాబినెట్ హోదా వస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో ఒక మంత్రికి ఎంత వాల్యూ ఉంటుందో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి అంతే హోదా ఉంటుంది, నాట్ మోర్ దాన్ దట్. సో కాబట్టి ఒక క్యాబినెట్ హోదా అనేది వస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఎక్స్ సీఎం,
సో అలాగే నెక్స్ట్ ఏమొస్తుంది, ఒక క్యాబినెట్ హోదా వస్తుంది, ఒక మంత్రికి ఏదైతే ఉంటుందో అది వస్తుంది. సో కాబట్టి ఎక్స్ సీఎం కంటే మంత్రికి ఏమీ ఎక్కువ సెక్యూరిటీ ఉండదు. సో దాంతో పోల్చుకుంటే ఈయనకున్న భద్రత ఎక్కువే ఇప్పుడు. సో భద్రతకి దానికి సంబంధం లేదు. అలాగే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. స్పీకర్కి విచక్షణాధికారం అనేది ఒకటి ఉంటుంది. సో ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, వద్దు అనుకుంటే ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి అని చెప్పే రైట్ కూడా ఎవరికీ లేదు. ఈవెన్ కోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన, కోర్టులో ఎంక్వైరీ చేసినంత మాత్రాన కోర్టుల పరిధి కూడా చట్టానికి లోబడే ఉంటుంది. సో చట్టాన్ని దాటి కోర్టులు కూడా జడ్జిమెంట్ ఇవ్వలేవు. సో కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలలో కోర్టులు ఎక్కువగా కలగజేసుకోవు. సింపుల్గా చెప్పాలి అంటే ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్కు సంబంధించినటువంటి అంశాలలో చట్టానికి లోబడే కోర్టు వ్యవహరిస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఇది చేసి తీరాలి అని చెప్పి స్పీకర్కి ఆర్డర్ వేసేటువంటి రైట్ లేదు. కాబట్టి అలాంటి జరగకపోవచ్చు కూడా. స్పీకర్ని పరిశీలించమని చెప్పొచ్చు, రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు కల్పించమని చెప్పొచ్చు, వాటిని పరిశీలించి సమాధానం చెప్పమని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఇవ్వాల్సిందే, చెయ్యాల్సిందే అనేటువంటి పరిస్థితి ఉండదు. తన భద్రతాపరమైనటువంటి అంశాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఈ విధంగా కోర్టులో కేసు వేశారనుకోవచ్చు. ఒకవేళ ఆయన విమర్శించాలి అనుకుంటే నేరుగానే విమర్శించవచ్చు. కోర్టులో కేసు వేయాల్సినటువంటి అవసరమేమీ లేదు. నేరుగానే నా భద్రతకు ముప్పు ఉంది, ఫలానా వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నిస్తున్నారు, నాకు స్కెచ్ చేస్తున్నారు, నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు, ఇలాంటివి నేరుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పని అదే కదా. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు. ఏంటి, వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఏపీ బీహార్ అవుతుంది, అరాచకాలు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పాలన పెట్టండి. సో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన అదే చెప్పాడు మళ్ళీ. సో ఓవరాల్గా అలాగే ప్రెస్ మీట్ పెట్టి తన మీద కూడా దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్పడానికి ఛాన్స్ ఉంది. దాని కోర్టులో కేసు వేసాకే చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ ఆ కేసు ఎందుకు వేశారు అనేది ఒకసారి అసలు ఆ సలహా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దానివల్ల అనవసరంగా ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ పోవటం తప్పితే పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఎందుకని అంటే నిబంధనల ప్రకారం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అది కాదని చెప్పి నాకు ఇంకేదో ఇవ్వండి అని అడగటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రేపు పొద్దున టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ సింపుల్ కూటమి ప్రొజెక్ట్ చేసేది ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎంగానే ఫీల్ అవుతున్నాడు, సో అందుకని సీఎంగా ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ ఇచ్చారు అదే ఇవ్వమంటున్నారు, ఇలా క్రిటిసైజ్ చేయడానికి, విమర్శించడానికి ఈయన అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మరి ఆ సలహాలు ఎవరిస్తున్నారు అనేది అయితే మనకు తెలియదు. కానీ అలాంటి వాళ్ళని కాస్త దూరం పెట్టి పనికొచ్చే విషయాల్లో పనికొచ్చే విధంగా సలహాలు తీసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ భద్రత అయితే ఉందో అదే భద్రత మాజీ సీఎంగా ఉన్నప్పుడు కావాలని కోరుతున్నారు తప్ప ప్రత్యేకంగా ఇందులో ఎటువంటి భద్రతాపరమైనటువంటి అంశాల గురించి అడిగేటువంటి ఎక్కువగా అవకాశం లేదు. అలాగే ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తుంది కాబట్టి ఈ పిటిషన్కు అంతగా అర్హత లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా చెప్తున్నారు.